రేవంత్ సర్కార్ వైఖరి రైతులపై కక్ష సాధిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రైతు భరోసాలో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది. ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన భూమికే పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. యాసంగిలోపు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రైతు భరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందని మంత్రి తుమ్మల అనడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. మళ్లీ రైతు భరోసాలో కోతలకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన భూమికే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంటే యాసంగి నుంచి పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది, లేదంటే నయా పైసా రాదు. దీనికోసం ఇప్పటికే శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికత త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు. ఎకరానికి 15,000 రూపాయలు సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు 12,000 రూపాయలకు తగ్గించి రైతులను మోసం చేసింది. మళ్లీ ఇప్పుడు వేసిన పంటకే పెట్టుబడి సాయం అంటున్నది. తద్వారా దాదాపు 90 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు నష్టపోతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో సాగు సగమే ఉంటుంది. వానాకాలంలో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో కేవలం 60 నుంచి 65 లక్షల ఎకరాల్లోనే సాగవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన యాసంగిలో 70 నుంచి 75 లక్షల ఎకరాలకు రైతు భరోసాలో కోత పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సగటున ప్రతి సీజన్లో 153 లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల కారణంగా తాజాగా ముగిసిన వానాకాలంలో 145.73 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేసింది. ఈ లెక్కన యాసంగిలోనూ 8,760 కోట్ల రూపాయలు రైతులకు చేరాలి. కానీ సాగు చేసిన భూమికే రైతు భరోసా అంటే 3,600 నుంచి 3,900 కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ అవుతాయని చెబుతున్నారు. ఈ లెక్కన రైతులు ఏకంగా 5,000 కోట్ల రూపాయల వరకు నష్టపోతారని అంటున్నారు. కేసీఆర్ హయాంతో పోల్చితే రాబోయే యాసంగిలో 88 నుంచి 93 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం కోత పడుతున్నదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి సీజన్లో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగయ్యాయో లెక్క తేల్చేందుకు ఏఈఓల ద్వారా సర్వే చేయిస్తున్నది. ఈ విధానంలో సాగు లెక్కలు సరిగా రావడం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని, రైతు భరోసా భారం పెరిగిపోతున్నదని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని ఏఈఓల ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి శాటిలైట్ సాంకేతికత వినియోగంపై వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగం చేస్తున్నారు. యూనివర్సిటీ డిజిటల్ వింగ్ విభాగానికి ఈ బాధ్యతను అప్పగించారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లో ప్రయోగం పూర్తవుతుందని, శాటిలైట్ సాంకేతికత ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని ఎంత మేరకు ఖచ్చితత్వంతో లెక్కించారనే అంశాన్ని తేల్చుతారని సమాచారం. ఆ తర్వాత ఈ సాంకేతికతను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సీజన్లు ముగియగా ఈ యాసంగితో 5వ సీజన్ వస్తున్నది. ప్రతి సీజన్లో ఏదో ఒక కొర్రీతో ఎగ్గొడుతూనే ఉన్నది. 2023-24 యాసంగి సీజన్లో బీఆర్ఎస్ సర్కార్ రైతుల కోసం జమ చేసిన 7,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు బిల్లుగా చెల్లించి కమిషన్లు తీసుకున్నదనే ఆరోపణలున్నాయి. డిసెంబర్లో పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా మే నెలలో, అంటే పంటలు కోసే సమయంలో ఇచ్చింది. 2024-25 వానాకాలంలో కొర్రీలు, కోతలంటూ సబ్ కమిటీలు, అభిప్రాయ సేకరణల పేరుతో రైతు భరోసాను ఎగ్గొట్టింది. యాసంగిలో పంటలు కోతకొచ్చే సమయానికి అతి కష్టంపై 3 ఎకరాల రైతుల వరకు రైతు భరోసా పంపిణీ చేసింది. మిగిలిన రైతులకు ఎగ్గొట్టింది.
2025-26 వానాకాలంలో సర్పంచ్ ఎన్నికల కోసమని రైతు భరోసాను తొందరగా పంపిణీ చేసింది. అయితే 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా 148 లక్షల ఎకరాలేనని తేల్చింది. ఇందులోనూ కోత పెట్టి 145.73 లక్షల ఎకరాలకే పంపిణీ చేసింది. అనుకున్నట్టే ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు చేసిన భూమికే పెట్టుబడి సాయమంటూ కోతలకు సిద్ధమైంది. వ్యవసాయంపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి భూమిని సాగులోకి తీసుకొచ్చి దిగుబడులు పెంచే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సర్కార్ దీన్ని భారంగా భావించి కోతలు పెడుతూ అన్నదాతలను వేధిస్తున్నది. ప్రపంచమంతా రైతులకు మేలు చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం ఇప్పుడు అన్నదాతలకు నష్టం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.